ఈ అమ్మాయికి ఉద్యోగం పోవడంతో ఆఫీస్‌లో నుంచి బయటకొచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే ఆకాశంలో నుంచి ఒక ఉంగరం అనేది తన తలపైన అనేది పడిపోతుంది. ఆ ఉంగరాన్ని పట్టుకొని వెంటనే కోపంగా తన బాస్ ఉద్యోగం తీయడంతోటి ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోవాలని అంటుంది. అలా తన కోరిక నెరవేరినట్టు ఆ బిల్డింగ్ అనేది కూలిపోతుంది. ఆ ఉంగరం వల్లని తెలియక ఆ అమ్మాయి ఆ ఉంగరం ఏంటిదో అని రీసెర్చ్ చేస్తే అది కోరికలు తీర్చే ఉంగరం అని తెలుసుకుంటుంది. అప్పుడే తను ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. వాళ్ళ ఆఫీస్ కూలిపోవడం. తర్వాత అది నిజమో కాదో తెలుసుకుందామని తను వెంటనే ఆ ఉంగరానికి నాకొక టీ కావాలని ఆర్డర్ వేయడంతోటి అప్పుడే తన కాలింగ్ బెల్ మోగడంతోటి బయటకు వెళ్లి చూస్తుంది. అలా టీ కప్ రావడంతోటి తన ఇంటి పక్కన అబ్బాయి ఆర్డర్ చేశాడని వెంటనే తను మళ్ళీ కోరికలనేవి తీర్చుకుంటుంది. అలా నేను చాలా రిచ్ అవ్వాలి, అలాగే ఒక హ్యాండ్సమ్ అబ్బాయితో పెళ్లి కావాలని తన కోరికలన్నీ తీర్చుకోవడంతోటి మళ్ళీ తన కాలింగ్ బెల్ అనేది మోగుతుంది. అలా బయటకు వెళ్ళి చూస్తే చాలా మంది బాడీగార్డ్‌లు లోపలికనేది వచ్చేస్తారు. ఆ బాడీగార్డ్‌ని చూసి ఆ అమ్మాయి అనేది చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారని సిగ్గుపడుతూ ఉంటే వాళ్ళే మా అమ్మాయిని తీసుకొని ఒక బిల్డింగ్ లేకనేది వెళ్తారు. అప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మనం చాలా రిచ్ అయ్యాము, అలాగే ఆ ఉన్న బిల్డింగ్ కూడా నీదే అని చెప్పేసరికి ఆ అమ్మాయి అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఉంగరం ద్వారానే తన కోరికలు నెరవేరాయని ఆ అమ్మాయినే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అక్కడికి ఒక కోటీశ్వరుడు వచ్చి ఆ అమ్మాయిని చూసి తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. మీకు కనుక ఈ ఉంగరం దొరికితే మీరేం కోరికలు కోరుకుంటారో